అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఎర్ర కనకాంబరం అండి. చాలా రేర్గా దొరుకుతుందండి, మనకు అన్ని చోట్ల ఉండదు. పసుపు దొరుకుతుంది, గోల్డ్ స్పాట్ దొరుకుతుంది, కానీ రెడ్ కలర్ కనకాంబరం అనేది ఉండదు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇది మనం మాల కట్టినట్లయితే మాల కట్టి పెట్టి దేవుడికి వేసి మనం కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా గుమ్మానికి అటు ఇటు మనం కుండీలో పెట్టి పెంచుకున్నట్లయితే చాలా అందంగా ఉంటుందండి. స్థలం బాగా ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఒక వనంలాగా, ఎర్ర కనకాంబరం వనంలాగా మనం పెంచుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా ఖరీదండి. కనకాంబరం పూలు మనకు బజార్లో కొనుక్కున్నట్లయితే మూర 150, 100 అలా చెప్తూ ఉంటారు. మామూలు కనకాంబరం ఇదైతే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే పెంచుకున్నట్లయితే మనం దేవుడికి కూడా దండ కట్టి పెట్టవచ్చు, మనం పెట్టుకోవచ్చు. గుమ్మానికి కూడా అందంగా కూడా మనం పెట్టవచ్చు, డెకరేషన్ కింద కూడా. దీన్ని మనం విత్తనాలు కానీ దాచిపెట్టినట్లయితే అవన్నీ ఎండిపోయిన తర్వాత జల్లితే దాని నుంచి చాలా మొక్కలు వస్తాయి. ఒక మొక్క మనం కొని పెట్టుకున్నట్లయితే దాని నుంచి విత్తనాలు తీసుకున్నట్లయితే ఒక 10-15 మొక్కలు మనం దగ్గర తయారు చేసుకోవచ్చు. రోజు ఎక్కువ నీళ్ళు పోసేయకుండా కొద్ది చిన్న కప్పుతో నీళ్ళు పోసినట్లయితే బాగా పూస్తుందండి. ఎక్కువ పోయకూడదు. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చి